దుర్గా నవరాత్రుల్లో కన్య పూజను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఇంటికి వచ్చిన కన్యను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి షోడోపచారాలతోటి పూజ ఆచరించాలి. ఆసనంపై కూర్చోబెట్టి చక్కగా కాళ్ళను శుభ్రం చేసి చక్కగా కాళ్ళకు పసుపు పూసి పారాణిని ఏర్పాటు చేసుకునేసి పుష్పాలతోటి చక్కగా కాళ్ళను నమస్కరించుకోవాలి. ఎరుపు రంగు పుష్పమును చేతి గంధం కుంకుమ బొట్టును పెట్టాలి. నవరాత్రిలో ఏ రోజు అయినా కానీ మీరు ఈ కన్య పూజ అనేది చేసుకోవచ్చు. లాస్ట్ లో నవమి అష్టమి రోజున చాలా మంది చేస్తూ ఉంటారు. కొందరైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కన్యను పిలిచి 10 రోజులు 10 మంది కన్యలకు పూజ చేస్తారు. ఈ కన్య పూజ చేయడానికి 2 నుంచి 10 సంవత్సరాల పిల్లలు అర్హులు. కన్య పిల్లను ఎంచుకోవటంలో జాతి మతం కులం ఇలాంటి భేదాలనేది చూపకూడదు. కన్యలు ఎలా ఉన్నా కానీ చక్కగా వాళ్ళను అందంగా అమ్మవారి స్వరూపంగా భావించి అందంగా అలంకరించి తాగటానికి నీటిని ఇచ్చి వారికి ఇష్టమైన ప్రసాదాలను తయారు చేసి తినిపించాలి. తాంబూలాన్ని ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోవాలి. ధూపాన్ని కూడా వెయ్యాలి. అలానే దీపాన్ని చూపించాలి. వారు వెళ్లిపోయేటప్పుడు వారికి చక్కగా దిష్టిని తీసి పంపించండి. కన్య పూజ లాంగ్ వీడియో అనేది మన ఛానల్ అప్లోడ్ చేసి చెక్ చేయండి.